అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రేమ ఎంత మధురం 3వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్య గారు. మౌనికని పెళ్లి చేసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నానని అన్నాడు విజయ్. కానీ విజయ్ తల్లి లిఖిత ఆ ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళ పెళ్లి జరగడానికి ఒప్పుకోలేదు. పరిస్థితి వివరించాడు రామకృష్ణ. అయినా విజయ్ తల్లి మనసు కరగలేదు. ఇక చేసేదేమీ లేక కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు రామకృష్ణ. అక్కడ జరిగిందంతా వెంకటలక్ష్మికి చెప్పాడు. అదంతా లిఖిత మౌనిక కూడా విన్నారు. అదంతా జరగడానికి కారణం తనే అని తనని తాను నిందించుకుంది లిఖిత. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. ఎవరి కళ్ళలో నుండి కూడా కన్నీళ్లు ఆగలేదు. లిఖిత మాత్రం తెగించొక నిర్ణయానికి వచ్చింది. తెల్లవారుజామున తన ఊరు నుండి వెళ్ళే ట్రైన్ ఎక్కేసింది లిఖిత. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న ఏ ప్రశ్నకు సమాధానం లేదు లిఖిత దగ్గర. మౌనంగా తనలో తానే బాధపడుతూ కూర్చున్న లిఖితకు ఎదురుగా టీసీ వస్తూ కనిపించాడు. తను ట్రైన్ టికెట్ తీసుకోలేదు. నిజం చెప్పాలంటే తన చేతిలో రూపాయి కూడా లేకుండా ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంతో ట్రైన్ ఎక్కేసింది లిఖిత. భయపడుతూ వాష్రూమ్ దగ్గర నుంచొనుంది లిఖిత. టీసీ ఒక్కొక్కరి దగ్గర టికెట్ అని అడిగి చూస్తూ కూడా ఎదురుకి వస్తూ ఉండగా లిఖితకి ఏం చేయాలో తెలియక కంగారు, భయం, ఆందోళన, ఏమీ చేయలేని నిస్సహాయత, కష్ట సమయంలో తనను ఎవరైనా ఆదుకుంటారేమో అని అనుకుంటూ తనను కష్ట సమయంలో ఆదుకున్న బాబాయ్ కుటుంబానికి తనే ఒక ఇబ్బందిగా మారటం, ఇవన్నీ కలిపి లిఖితకు ఒక్కసారిగా జీవితం మీద విరక్తి పుట్టింది. అన్నిటికీ చావే తగిన పరిష్కారం అని తన మనసులో అనుకుంటూ వేగంగా వెళ్తున్న ట్రైన్ డోర్ దగ్గర నించుంది లిఖిత. వేగంగా వస్తున్న గాలి లిఖిత మొహాన్ని తాకుతూ కళ్ళ నిండా వస్తున్న కన్నీళ్లు భూమిని చేరకుండా గాలి వేగానికి అటూ ఇటూ ఎగిరిపోతున్నాయి. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని దూకేద్దాం అనుకుంటున్న సమయానికి ఎవరో లిఖిత చేతిని పట్టుకొని యువతలకు లాగారు. వెదురుగా ఒక్కసారిగా వాళ్ళ వైపే చూసింది లిఖిత. సుమారు ఒక 30 సంవత్సరాలు ఉన్న ఆడమనిషి ఆమె. మరీ సాంప్రదాయంగా కాకుండా అలానే అత్యాధునికంగా కాకుండా మధ్యస్థంగా ఉంది. ఏంటమ్మా ఈ పిచ్చి పని అడిగిందామె. లిఖిత మౌనంగా తలదించుకుంది. అంతలో అక్కడికి టీసీ వచ్చి ఇద్దరిని టికెట్లు అడిగాడు. ఆమె తన టికెట్ తీసి చూపించింది. మీ టికెట్ ఏది అంటూ లిఖిత వైపే చూశాడా టీసీ. దించిన తల ఎత్తలేదు లిఖిత. పరిస్థితి అర్థమైంది ఆమెకు. లిఖితకు టికెట్ ఆమె తీసిచ్చింది. ఇద్దరూ వచ్చి సీట్లో కూర్చున్నారు. లిఖిత నోరు విప్పలేదు. ఆమె ఏదీ కూడా అడగలేదు. ట్రైన్ హైదరాబాద్కు చేరుకుంది. ఆమె దిగడానికి సిద్ధమయ్యింది. ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని లిఖిత అలాగే మౌనంగా కూర్చొని ఉంది. నాతో పాటు మా ఇంటికి వస్తావా అమ్మా అని అడిగింది ఆమె. ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో ఉన్న లిఖిత ఒక మనిషి ఉన్నప్పుడు తెలియని తెగింపు వస్తుంది కదా, అది ఆ తెగింపే లిఖితలో కూడా వచ్చింది. వస్తాను అని అన్నట్టుగా లిఖిత తల నిలువుగా ఊపింది. ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళింది లిఖితను. నా పేరు భువనేశ్వరి. ఇక్కడ దగ్గరలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే ఉంటాను. నీకు అభ్యంతరం లేకపోతే నీకు నచ్చిన రోజులు ఇక్కడ ఉండొచ్చంది భువనేశ్వరి. ముక్కు మొహం తెలియని ఆమె తనపై అంత అపేక్ష చూపించడంతో ఘనీభవించిన బాధంతా కరిగిపోయింది లిఖితకు. పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది లిఖిత. ఆమెలో ఉన్న బాధ ఎంత తగ్గేంత వరకు ఏడవనిచ్చి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ ఏడుపు ద్వారా అదంతా మర్చిపో. చచ్చిపోవడానికి ఉపయోగించిన ధైర్యం, తెలివి బ్రతకడానికి ఉపయోగించు అంది భువనేశ్వరి. భువనేశ్వరి చాలా దగ్గర మనిషి అన్న భావన కలిగింది లిఖితకు. తన కథంతా ఆమెకు చెప్పుకొచ్చింది. అంతా విన్న భువనేశ్వరి నీ పేరేంటి అని అడిగింది. లిఖిత అంది లిఖిత. లిఖిత జరిగిందేదో జరిగింది, అవన్నీ కూడా వదిలేసాయి. నీకు మీ ఇంటికి తిరిగి వెళ్ళాలని అనిపించేంత వరకు నువ్వు ఇక్కడే నా దగ్గరే నిర్మోహమాటంగా ఉండొచ్చు అని అంది భువనేశ్వరి. అక్కడ ఉండడానికి నిర్ణయించుకుంది లిఖిత. ఖాళీగా ఉండడం ఇష్టం లేని లిఖిత ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉండేది. ఆమెకి తోడుగా భువనేశ్వరి వద్దని ఎంత చెప్పినా కూడా లిఖిత అస్సలు వినేదే కాదు. ఇలా కాదు, నేను ఎంతగా చెప్పినా నువ్వు వినవు, కాబట్టి నువ్వు కూడా నాతో పాటు పార్లర్కి రా అని అంది భువనేశ్వరి. అక్కడికి వచ్చి నేనేం చేస్తాను అక్క అని అంది లిఖిత. చేసేదేముంది, వర్క్ నేర్చుకో అంది భువనేశ్వరి. ఆ రోజు నుండి భువనేశ్వరితో పాటు లిఖిత కూడా పార్లర్కి వెళ్ళడం మొదలుపెట్టింది. చిన్నగా వర్క్ నేర్చుకుంటూ సిటీలో ఉండటానికి అలవాటు పడింది లిఖిత. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి భువనేశ్వరి ఇంటికి ఒక అతను వచ్చాడు. లిఖిత నిద్రలో ఉందని భావించిన భువనేశ్వరి అతనితో సంతోషంగా సమయాన్ని గడిపింది. అతను తిరిగి వెళ్ళేటప్పుడు గుమ్మం వరకు వచ్చి అతనికి బాయ్ చెప్పి వెనక్కి తిరిగేసరికి లిఖిత అక్కడ నిల్చొనుంది. కానీ లిఖిత ఏమీ అడగలేదు. ఇద్దరి మధ్య మౌనం. ఇద్దరు పడుకున్నారన్న మాటే కానీ ఇద్దరికీ నిద్ర రాలేదు. ఉదయమే లేచి మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉన్న
లిఖితను పిలిచి నేనొక తప్పుడు మనిషిలా కనిపిస్తున్నాను కదూ నీకు అని అంది భువనేశ్వరి. లేదు, నువ్వెలాంటి దానివైనా నాకు అనవసరం. నాకు సంబంధించిన వరకు నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న మనిషివి అంతే అని అంది లిఖిత. ఆ మాటతో ఒక్కసారిగా లిఖితను హత్తుకుంది భువనేశ్వరి. నేను నీలాగే పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని. ప్రేమ గీమ అని అంటూ ఒకడు నా వెంట పడేసరికి ముందు వెనక ఆలోచించకుండా నా అన్నవారందరినీ కూడా వదిలిపెట్టేసి డబ్బు బంగారంతో తీసుకొని వాడితో పాటు ఈ ఊరు వచ్చేసాను నేను. బంగారం డబ్బులు అన్నీ ఖర్చు పెట్టే వరకు ఉత్తమ దంపతుల్లా మెలిగామిద్దరం. తర్వాత మిగిలిన కాసంత బంగారాన్ని డబ్బులు తీసుకొని అతనిటో వెళ్ళిపోయాడు. విషయం తెలిసి కరువు తీరా ఏడ్చాను. కానీ దానివల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మ నాన్న పరువు తీయకూడదని నిర్ణయించుకున్నాను. చచ్చిపోదాం అనుకున్నాను. కానీ కడుపులో బిడ్డ అమ్మ నేనేం తప్పు చేశానని నన్ను ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది. ఇది తగిన నిర్ణయం కాదని అనుకున్నాను. బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి. నా బిడ్డను బ్రతికించుకోవాలి. నా బిడ్డను ఉన్నతమైన స్థానాలకు తీసుకుని వెళ్ళాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఎన్నో కష్టాలు నష్టాలు అన్నింటికీ ఓర్చుకున్నాను. నా బిడ్డని ఇక్కడ పరిస్థితులన్నింటికీ దూరంగా ఉంచి చదివించుకుంటున్నాను. కానీ సమాజంలో ఒంటరిగా ఆడదాన్ని బ్రతకనివ్వరు. ఎవరో ఒకరి కింద అన్న ముద్ర లేకపోతే జీవితం అల్లకల్లోలమవుతుంది. అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఎలా పరిచయం అయ్యాడు, ఎప్పుడు నాకు దగ్గరయ్యాడు అదంతా తెలియదు. కానీ పరిచయం కాస్త మరింత దగ్గరగా మారి అది హద్దులు దాటింది. అతని సహాయంతోనే నేను ఆ బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేశాను. నా అవసరాలన్నీ కూడా అతను చూస్తాడు. అతని సరదాలన్నీ నేను తీరుస్తాను. ఇది నా జీవితం అని అంటూ ముగించింది భువనేశ్వరి. భువనేశ్వరి చెప్పిందంతా విని తన కళ్ళు చెమర్చాయి లిఖితకు. రోజులు దొర్లుతూ ఉన్నాయి. లిఖిత భువనేశ్వరి దగ్గరే ఉంటూ పని నేర్చుకుంటూ ఉంది. ఒకరోజు సడన్గా భువనేశ్వరి లిఖిత కొద్దిపాటి సామాన్లు సర్దుకొని చెప్పి లిఖితను తీసుకువెళ్ళి గర్ల్స్ హాస్టల్లో జాయిన్ చేసింది. లిఖిత చాలా బాధపడింది. ఎందుకు ఇలా చేశావని నిలదీసింది లిఖిత. నన్నేమీ అడగకు లిఖిత, ఎప్పట్లానే నువ్వు నా పార్లర్లోనే వర్క్ చేసుకో, కానీ నా దగ్గర మాత్రం ఉండొద్దు. ఈ హాస్టల్లో ఉండడానికి డబ్బులు నేను కట్టేశాను. ఇంతకు మించి నేనేం చెప్పలేనంటూ లిఖిత చేతిలో కొంత డబ్బు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భువనేశ్వరి. మగాడి ఆశకు అంతు ఉండదు. నా దగ్గరకు వచ్చేవాడి చూపు నీ మీదకు మల్లుతోందని తెలుసుకున్నాను. అలాగని నిన్ను నడి రోడ్డు మీదకు తోసివేయలేను. అందుకే నిన్ను ఈ హాస్టల్లో జాయిన్ చేశాను. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుందని మనసులో అనుకుంది భువనేశ్వరి. రోజు పార్లర్లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉన్నారు. దూరంగా ఉంచినా కూడా ఆమె లిఖిత గురించి మంచి చెడ్డ అంతా కూడా చూస్తూనే ఉంది భువనేశ్వరి. ఒకరోజు తన ఫ్రెండ్ ద్వారా భువనేశ్వరి బ్యూటీ పార్లర్ గురించి తెలుసుకున్న శాలిని, అదేనండి వసీకర్ చెల్లెలు, తన అన్నయ్య పెళ్లిలో తన మేకప్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఆ బాధ్యత అంతా భువనేశ్వరికే అప్పచెప్పింది శాలిని. భువనేశ్వరి ఆ డీల్కి ఒప్పుకుంది. అనుకున్నట్లుగానే ఆ పెళ్లి రోజు రాని వచ్చింది. భువనేశ్వరి సీనియర్ అసిస్టెంట్ని తీసుకొని ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. కానీ అనుకోకుండా ఒక ఆమె రావడం కుదరకపోవడంతో ఆమె ప్లేస్లో లిఖితను తీసుకుని వెళ్ళింది భువనేశ్వరి. తన గతాన్నంతా తలుచుకుంటూ కూర్చున్న లిఖితను చూసి, ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా నువ్వు? నీకోసం నేను షాపింగ్ చేయడం కూడా పూర్తయింది, కానీ నీ ఆలోచనలు మాత్రం పూర్తి కాలేదే అన్నాడు వసీకర్. వసీకర్ గొంతు విని తడబడుతూ, ఏదో ఆలోచనలో ఉండిపోయాను, 5 నిమిషాల్లో ఫ్రెష్ అవుతాను అంటూ వాష్రూమ్ వైపు వెళ్ళబోతున్న లిఖితను ఆపి, డ్రెస్ తీసుకోకుండా ఎలా వెళ్ళావు? ఇదిగో నీకోసం ఈ డ్రెస్ తీసుకొచ్చాను, తీసుకో అంటూ కవర్ లిఖిత చేతికి అందించాడు వసీకర్. కవర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది లిఖిత. కొంతసేపటి తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చిన లిఖితను చూస్తూ, ఇంకా బయలుదేరదామా అని అడిగాడు వసీకర్. ఒక్కసారిగా వసీకర్ వైపు చూసింది లిఖిత. బిస్కెట్ కలర్ ప్యాంట్, దానిపై బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు వసీకర్. బ్లాక్ టీషర్ట్ కారణంగా అసలే తెల్లని మేనిఛాయ గల వసీకర్ మరింత తెల్లగా మెరిసిపోతూ ఆమె కళ్ళకి కనిపించాడు. అతని వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది లిఖిత. ఓయ్, చూపులతోనే నన్ను తినేస్తావా ఏంటి అని అడిగాడు వసీకర్ ఆమెని చూస్తూ. ఆ మాటతో టక్కున తల దించేసుకుంది లిఖిత. లిఖిత ప్రవర్తన చూసి అతను చిన్నగా నవ్వుకొని, రా వెళ్దాం అని అంటూ బయటికి అడుగు వేశాడు వసీకర్. వసీకర్ని
అనుసరించింది లిఖిత. తమ రూమ్ నుండి బయటకు వచ్చిన లిఖితకు ఇంట్లో ఎవరూ కూడా కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా చుట్టూ చూసింది లిఖిత. అది గమనించిన వసీకర్, టైం 9 కదా అయ్యింది, ఈ సమయంలో తాతయ్య తప్ప ఈ ఇంట్లో ఎవరూ ఉండరన్నాడు. వసీకర్ లిఖిత మనసులో మెదిలిన ప్రశ్నకు సమాధానం చెప్తూ హో అని మనసులో అనుకుంది లిఖిత. కార్ని స్టార్ట్ చేశాడు వసీకర్. వసీకర్ పక్కనే కూర్చున్న లిఖిత ఆశ్చర్యంగా కారు లోపల చూస్తూ ఉంది. అది గమనించిన వసీకర్, నీకు కారు నచ్చిందా అని అడిగాడు. చాలా బాగుందంది లిఖిత. ఇక నుంచి ఈ కార్ నాదే కాదు నీది కూడా అన్నాడు వసీకర్. చిన్నగా నవ్వింది లిఖిత. కార్ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ముందు ఆగింది. అలాంటి ప్లేస్లకి వెళ్ళడం లిఖితకి కొత్త కావడంతో బెదురుగా హోటల్ వైపే చూస్తూ కారు నుంచి కిందకి దిగి వసీకర్ పక్కన నుంచుంది లిఖిత. కార్ని పార్క్ చేసి అక్కడి నుంచి ఉన్న వ్యక్తికి కార్ కీస్ ఇస్తూ లోపలికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు వసీకర్. భయంగా అక్కడే నుంచున్న లిఖితను చూసి, ఏంటి అక్కడే నుంచున్నావు, పదా లోపలికి అని అంటూ వెళ్దాం రా అని పిలిచాడు వసీకర్. లిఖిత ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు, అక్కడే నిలబడిపోయి ఉంది. దాంతో వసీకర్ లిఖిత దగ్గరికి వచ్చి, ఏమైంది నీకు, ఈ ప్లేస్ నచ్చలేదా అని అడిగాడు వసీకర్. అలా అని కాదు, నాకెందుకో ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే ఇలాంటి హోటళ్ళకి రావాలంటేనే భయంగా ఉంటుందని లిఖిత. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటూ ఎవరూ ఉండరు, అందరూ మనలాంటి వాళ్ళే. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళలేవు, కాబట్టి భయపడకుండా నాతో పాటు రా అన్నాడు వసీకర్. వసీకర్ మాటలు ఆమెకు ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి. చూడు లిఖిత, నా బెస్టీ ఒకడు మన పెళ్ళికి రావడం కుదరలేదు, అందుకే వాడు ఇక్కడ మనకు ఒక పార్టీ అరేంజ్ చేశాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే వాడు చాలా బాధపడతాడు, అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ నా కోసం రా అన్నాడు వసీకర్ అంతలా చెప్పిన తర్వాత కూడా మరేమీ మాట్లాడలేకపోయింది లిఖిత. వసీకర్తో పాటు ఆ హోటల్ లోపలికి వెళ్ళింది లిఖిత. పార్టీ జరుగుతున్న హాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళలో వసీకర్కి తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. వాళ్ళలో ఈ పార్టీ అరేంజ్ చేసిన అతని కోసం వెతుకుతూ ముందుకు వెళ్తున్నాడు వసీకర్ వెనకాలే లిఖిత కూడా నడుస్తుంది. ఈ పార్టీలు అవి తనకి కొత్త కావడం వల్ల ఆమెకు అంతా కూడా వింతగా అనిపిస్తూ ఉంది లిఖితకు. ఇంతలో ఎవరో సడన్గా వెనక్కి తిరగడం వల్ల అతని చేతిలో ఉన్న డ్రింక్ కాస్త వసీకర్ షర్ట్ మీద పడిపోతుంది. దాంతో అతను సారీ భయ్యా, చూసుకోలేదు అని అంటూ వసీకర్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో ఉండండి నేను క్లీన్ చేస్తాను అని అంటూ కర్చీఫ్తో తన షర్ట్ మీద పడిన మరకల్ని తుడవబోయింది లిఖితను వద్దని వారిస్తూ, నేను వాష్ చేసుకోగలను, వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని అంటూ ఆ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోమని చూపించి చెప్తాడు వసీకర్. వద్దు, నేను మీతో పాటే వస్తానంది లిఖిత. ఏంటి జెంట్స్ వాష్రూమ్కు నువ్వు వస్తావా అని అంటూ చిన్నగా నవ్వాడు వసీకర్. దాంతో తను ఏమందో గుర్తొచ్చి చిన్నగా నవ్వుతూ రాను అన్నట్టు తల అడ్డంగా ఊపింది లిఖిత. సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తానంటూ వాష్రూమ్ వైపే అడుగులు వేశాడు వసీకర్. భయంగా బెదురుగా చుట్టూ ఉన్న వారిని చూస్తూ కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది లిఖిత. అంతలో అక్కడికి వచ్చిన బేరర్ దిక్కులు చూస్తూ కూర్చున్న ఆమె తీరు, ఆమె శరీర రంగు అతి సాధారణంగా ఉన్న ఆమెను అలా చూసి, ఓయ్ ఎవరు నువ్వు, ఇక్కడ నీకేం పని అంటూ కాస్త గట్టిగా అరిచేసరికి భయంగా లేచి నిల్చుంది లిఖిత. అడుగుతూ ఉంటే అలా దిక్కులు చూస్తావేంటి, ఇది పార్టీలు జరిగే ప్లేస్, ఇక్కడికి చాలా పెద్దవాళ్ళే వస్తూ ఉంటారు, ఇలాంటి చోట నీలాంటి వాళ్ళకేం పని, బయటకు వెళ్ళు అన్నాడు బేరర్. దాంతో ఏం చేయాలో తెలియక వసీకర్ వెళ్ళిన వైపే కంగారుగా చూస్తూ ఉండిపోయింది లిఖిత. బయటకు వెళ్ళమంటే అటు ఇటు చూస్తున్నావేంటి, కొంపదీసి దొంగతనాలు చేసే బ్యాచా ఏంటి నువ్వు అని అంటూ అరుస్తాడు ఆ బేరర్. దాంతో చాలా భయపడిపోయింది లిఖిత. అలా భయపడటంతో నోట్లోంచి మాట కూడా బయటికి రాకుండా ఉంది ఆమెకు. కన్నీళ్లు మాత్రం వచ్చేస్తున్నాయి లిఖితకు. బయటకు పొమ్మంటే దొంగ కన్నీళ్లు కారుస్తున్నావా, మర్యాదగా బయటకు పోతావా లేదంటే మెడపట్టి బయటకు గెంటించమంటావా అన్నాడు బేరర్ అరుపులతో అక్కడున్న వాళ్ళందరూ ఆగి లిఖిత వైపే చూస్తున్నారు. దాంతో మరింతగా ఇబ్బంది పడిపోతూ కంగారుగా భయంగా దిక్కులు చూస్తూ నుంచుంది లిఖిత. ఇలాంటి వాళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు, మన సార్కి చెప్పన్నా ఆయనే పోలీసుకు కంప్లైంట్ ఇస్తాడన్నాడు మరొక బేరర్. పోలీస్ అన్న మాట వినగానే మరింతగా వణికిపోయింది లిఖిత. అక్కడ నిల్చున్న వాళ్ళలో కొందరు ఆకతాయిలు, ఏ బ్యూటీ ఎందుకలా దిక్కులు చూస్తున్నావు, మమ్మల్ని అందరినీ బాగా చూసి మాలో ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నావా ఏంటి అని అంటూ వెక్కిరింతగా అడిగాడు ఒకడు. ఆ మాటకి మిగిలిన వాళ్ళు ఎగిలిగా నవ్వుతూ, ఈ సుందరికి మనం ఎవరం సరిపోవేమోరా, అందుకే తన అందానికి సరిపోయే వాడి కోసమే వెతుకుతుందేమో అని అన్నాడు మరొకడు. దాంతో అక్కడ అంతా కూడా నవ్వులతో దద్దరిల్లిపోయింది. కానీ అందులో కూడా కొంతమందికి ఈ వ్యవహారం అంతగా నచ్చలేదు. కానీ తమకు సంబంధం లేని విషయం కావడంతో
ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళ కారు కూతలు విని షటప్ అని అంటూ గట్టిగా అరిచాడు. దాంతో అప్పటి వరకు వినిపించిన నవ్వులు కాస్త ఆగాయి. అందరి చూపు అతని వైపు మళ్ళింది. మీరు మనుషులేనా? ఇంతగా దిగజారి ఎలా మాట్లాడుతున్నారు? సాటి మనిషి, అందులోనూ ఒక అమ్మాయి విషయంలో మీరు ఇలా ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? పేరు పక్కన డిగ్రీలు, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉన్నా సంస్కారం అనేది లేకపోతే అవి ఎందుకు ఉపయోగపడవు? ఆ అమ్మాయి స్థానంలో మీ కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు ఉంటే తనతో వేరొకరు ఈ విధంగానే ప్రవర్తిస్తే మీరు ఊరుకోగలరా? అలాంటప్పుడు అంత నీచమైన ప్రవర్తన ఒక అమ్మాయి విషయంలో మీరు ఎలా ప్రవర్తించగలుగుతున్నారంటూ గట్టిగా అతను అరిచేసరికి అందరూ ఒక్కసారిగా స్తంభించిపోయి అతని వైపే చూస్తూ ఉండిపోయారు. కొద్ది సెకండ్లకు అతను కొంచెం శాంతించాడు. సారీ మై ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎంజాయ్ ద పార్టీ అన్నాడు అతను. ఫుల్ పార్టీ మూడ్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అతను అరిచిన అరుపులన్నీ కూడా పక్కన పెట్టేసి పార్టీలో లీనమైపోయారు. అతను బేరర్ల వైపు కోపంగా చూశాడు. సారీ సార్, ఆ అమ్మాయి పార్టీకి వచ్చిందని తెలియలేదు మాకు. ఆమె కూడా ఏమీ మాట్లాడకపోవడంతో అని అంటూ ఆగిపోయాడు బేరర్. ఏమీ మాట్లాడకపోతే మీ ఇష్టం, మీరు మాట్లాడతారా? షటప్ అండ్ గెట్అవుట్ అని అరుస్తాడు ఆ వ్యక్తి. కథ ఇంకా ఉంది. మరి లిఖితని ఇలా అవమానం పాలు కాకుండా కాపాడిన ఆ వ్యక్తి ఎవరు? అసలు వసీకర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వసీకర్ అంత అందగాడు, కోటీశ్వరుడు. అలాంటి వ్యక్తి ఇలా అనాకారి అయినా, అసలు ఎలాంటి అందం లేకపోయినా లిఖితని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.